సీఎం రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ కాబోతున్నారు. ప్రజాపాలన విజయోత్సవాలపై అధిష్టానానికి వివరించనున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు తెలంగాణ సీఎం. సీఎం రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లబోతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ కాబోతున్నారు. ప్రజాపాలన విజయోత్సవాలపై అధిష్టానానికి వివరించనున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించబోతున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది తెలంగాణ సీఎం. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ సునీల్. మనం చూస్తున్నాం తెలంగాణ సీఎం మరొకసారి ఢిల్లీ వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. కానీ ఈసారి ఏదైతే నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కేబినెట్ పదవుల భర్తీకి కూడా ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా కూతురు వివాహ హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కూడా కలవబోతున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ఆయన భేటీ అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలవబోతున్నట్టు సమాచారం ఉంది. ఇక ప్రధానంగా డిసెంబర్ మొదటి వారంలో మంత్రివర్గ పదవులను భర్తీ చేయాలని చెప్పేసి ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది. ఆ మేరకు హైకమాండ్ నేతలతో ఏ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలి, ఎవరికి ప్రాతినిధ్యం కల్పించాలి అన్న అంశాలపై చర్చించబోతున్నారు. అన్ని సామాజిక వర్గ సమీకరణలను చూసిన తర్వాతే ఈ మంత్రివర్గంలోకి వివిధ జిల్లాల నుంచి తీసుకునే అవకాశం ఉంది. ఈసారి ఇటు ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. 6గురికి అవకాశం ఉంది. మరి 6గురు ఎవరు అనేది చూడాలి. ఒకవేళ మంత్రివర్గాన్ని ఈసారి డిసెంబర్ మొదటి వారంలో కనుక భర్తీ చేస్తే ఇప్పటికే మంత్రుల వద్ద ఉన్నటువంటి శాఖలను వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంది. పలువురు మంత్రులు శాఖలు కూడా మార్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి. ఒకవైపు మంత్రివర్గ విస్తరణతో పాటు ఇంకా కూడా కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. అందులో కీలకమైనటువంటి కూడా ఉన్నాయి. ప్రధానంగా ఆర్టీసీ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, ఇంకా కొన్ని కీలకమైనటువంటి పదవులు ఉన్నాయి. వాటిలలో సీనియర్లను కావచ్చు, లేకపోతే పార్టీ నుంచి సీనియర్లను లేదా ఎమ్మెల్యేలకు సంబంధించి కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించి కూడా ఇటు హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ మాట్లాడబోతున్నారు. ఇక డిసెంబర్ మొదటి వారంలో కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తామని భర్తీకి సంబంధించి ఏఐసిసి చేస్తుందని చెప్పేసి కూడా ఏఐసిసి నుంచి పెద్దల నుంచి సిగ్నల్ వచ్చిందని కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఆ మేరకు ఇప్పటికే ఆశావాహులు ఇటు పిసిసిని కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ మేరకు సీఎం హైకమాండ్ నేతలతో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. ఇక డిసెంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా వీటికి సంబంధించి ఒక క్లారిటీ రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీ నాటికి సంవత్సరం పూర్తి కావస్తుంది. ఆ మేరకు రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ హైకమాండ్ నేతలకు సీఎం వివరించబోతున్నారు. ఇక ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ మేరకు ఇప్పటి వరకు ఎన్ని హామీలు నెరవేర్చారు అన్నది కూడా సీఎం ఇటు వాళ్ళ నేతలకు వివరించినట్టు తెలుస్తుంది. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచారు. ఆ తర్వాత గృహలక్ష్మి కింద ఆ మహిళలకు 500 రూపాయలకే వంట గ్యాస్, 250 రూపాయల వరకు 200 యూనిట్ల వరకు గృహజ్యోతి కింద విద్యుత్తును కూడా అందిస్తా ఉన్నారు. రైతు రుణమాఫీ అని చెప్పేసి కాంగ్రెస్ 2 లక్షల వరకు చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఆ మేరకు ఇప్పటి వరకు దాదాపుగా 18,000 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేసి రైతులకు రుణమాఫీ చేశారు. కానీ విపక్షాలు దీనికి సంబంధించి ఇంకా కూడా ఆరోపణలు చేస్తున్నాయి. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక స్పష్టతనిస్తుంది. జనవరి నాటికి పూర్తి స్థాయిలో ఇంకా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నారు. ఈ అంశాలన్నింటిని కూడా జాతీయ నేతలకు సీఎం వివరించబోతున్నారు. డిసెంబర్ 9వ తేదీన సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా చేయబోతున్నారు. ఆవిష్కరణ కార్యక్రమానికి జాతీయ స్థాయి నేతలను ఆహ్వానించాలనుకున్నారు. ఆ మేరకు
రాహుల్ లేకపోతే సోనియా, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ఎవరినో ఒకరిని ఈ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో పాటు ప్రజాపాలన విజయోత్సవాలకు కూడా ఆహ్వానించే అవకాశం ఉంది ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.